హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్ తెలుగు. ఫైనల్లీ స్పీల్బర్గ్ మామ డైరెక్ట్ చేసిన డిస్క్లోజర్ డే మూవీ కూడా జస్ట్ ఇప్పుడే చూసేయడం అయితే జరిగింది. మూవీ రన్ టైం అయితే 2 hours 25 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే వాటెక్స్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంటుంది భయ్య. 79 years సంథింగ్ ఇన్ని ఇయర్స్ గా ఒక క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అయితే చాలా జాగ్రత్తగా దాస్తారన్నమాట. బయట జనాలకి తెలియకుండా ఆ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ని డిస్క్లోజ్ చేయడానికి మెయిన్ లీడ్స్ ఇద్దరు కూడా ట్రై చేస్తారు భయ్య. అసలు ఆ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, మరి అది డిస్క్లోజ్ చేశారా లేదా, అసలు ఏం జరిగింది, వీటి చుట్టూ నడుస్తుంది ఈ డిస్క్లోజర్ డే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే నచ్చింది భయ్య. నాకైతే వర్కౌట్ అయింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి డ్రామా చూస్తే అనిపించింది, అది కూడా ఈ సైఫై అండ్ ఏలియన్ స్పీసెస్ మీద. అంటే మీకు ముందే చెప్పేస్తున్నా, ఏలియన్ స్పీసెస్ అంటే మీకు ఏదో త్రూ అవుట్ ద మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏలియన్స్ ఉంటాయని అయితే నేను చెప్పట్లేదు. అండ్ మీరు అది కూడా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొద్దు, డిసప్పాయింట్ అవుతారు ఖచ్చితంగా. మెయిన్ ఆ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని డిస్క్లోజ్ చేయడానికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మెయిన్ లీడ్ చేసే పోరాటం చూపిస్తారు ఇందులో. సో దాని పరంగా నాకు బాగా వర్కౌట్ అయింది అనమాట. అండ్ అలాగే టెక్నికల్ విజువల్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది భయ్య. మూవీ అన్నది సూపర్ గా ప్రెజెంట్ చేశారు. ఎక్కడ కూడా మీకు మూవీ కూడా బోరింగ్ అనిపించదు. అండ్ ఎక్కడ కూడా మీకు ఆ డ్రామా అన్నది రొటీన్ కానీ రెగ్యులర్ గా చూస్తున్నామని కానీ ఎక్కడ అనిపించదు భయ్య. చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. అండ్ ఈవెన్ కొన్ని సినిమాటోగ్రఫీ షాట్స్ ఉంటాయి, చాలా బాగా వర్కౌట్ అవుతాయి అనమాట. చేసింగ్ సీక్వెన్సెస్ కానీ అండ్ అలాగే కొన్ని ఎనిమల్ షాట్స్ ఉంటాయి, వాటిని కూడా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. మీరు ఆల్రెడీ ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ చూసే ఉంటారు. సో సేమ్ అదే టైప్ లో బాగా ప్రెజెంట్ చేస్తారన్నమాట. అండ్ మెయిన్ గా ఎమిలీ బ్లంట్ భయ్య, ఆమె పర్ఫార్మెన్స్ ఉంటుంది అసలు పీక్స్. అసలు ఆ క్యారెక్టర్ లో చాలా బాగా చేస్తుంది. యాజ్ అ న్యూస్ రిపోర్టర్ గా స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి తన గ్రాఫ్ పెరుగుతూ వెళ్తుంది అనమాట. తనతో పాటు కూడా ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంటుంది, పేరు మర్చిపోయాను. సో వీళ్ళిద్దరిది ఆర్క్ అలా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. క్యారెక్టర్స్ అన్నవి వాళ్ళ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ బాగా చేస్తారు అండ్ బాగా ప్రెజెంట్ చేస్తారు కూడా. అండ్ ఒక సీన్ ఉంటుంది హైలైట్, అసలు నాకైతే భలే అనిపించింది. అంటే ఒక వుడెన్ హౌస్ లో ఉంటుంది అనమాట. వేరే చోట నుంచి ఇంకో చోటకి మాట్లాడే సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. దాన్ని ఎలా డిస్క్లోజ్ చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు, బట్ అందుకే చెప్తున్నా. సో అలా ఒకటి కాదు రెండు కాదు, ఒక 3-4 సీక్వెన్సెస్ ఉంటాయి. ప్రీ ఇంటర్వెల్ దగ్గర వస్తుంది అనమాట. అది చాలా బాగుంటుంది భయ్య సీన్ అయితే. అది నాకైతే భలే నచ్చింది. అక్కడ చిన్న చేసింగ్ సీక్వెన్స్ కూడా ఉంటుంది అనమాట, అది కూడా బాగుంటుంది. అండ్ అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే మెయిన్ ఆ డ్రామా ఏదైతే ఉందో లాస్ట్ లో క్లైమాక్స్ లో డిస్క్లోజ్ చేసే విధానం కానీ ఇదంతా కూడా సూపర్ వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే ఎక్కడ కూడా మీకు ఓవర్ గా ప్రెజెంట్ చేస్తాను అనిపించకుండా చాలా నీట్ గా ప్రెజెంట్ చేస్తారన్నమాట. లాస్ట్ లో ఆ డిస్క్లోజ్ చేసే ఇన్ఫర్మేషన్ అదంతా కూడా ఏలియన్ స్పీసెస్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది భయ్య. అంటే నిజంగా ఇఫ్ ఇన్కేస్ ఎలా జరిగితే ఎలా ఉంటుంది అన్న ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది అనమాట. ఆ విధంగా బాగుంటుంది. అండ్ నేనైతే ఎండ్ క్రెడిట్స్ అయిపోయేంత వరకు వెయిట్ చేసా. లాస్ట్ లో పోస్ట్ క్రెడిట్ సీన్లు ఇలాంటివి ఏమీ లేవు. చాలా అప్రప్ట్ గా ఎండ్ అవుతుంది అనమాట ఆ ఎండింగ్ అన్నది. మీ ఊహకే వదిలేస్తున్నాం అనుకుంటున్నాడు స్పీల్బర్గ్ మామ, మరి మీరే ఆలోచించుకోండి అనుకుంటున్నాడు, మరి నాకైతే తెలియదు. కానీ ఐ థింక్ ఇఫ్ ఇన్ కేస్ సీక్వల్ ఉంటే బాగుంటుందేమో దీనికి. అంటే ఇంకా ఏలియన్స్ మీద ఫుల్ గా చూపించుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఓన్లీ ఏలియన్స్ ఏ ఉంటుంది, జస్ట్ ఇన్ఫర్మేషన్ చుట్టూ నడుస్తుంది తప్ప ఏలియన్స్ ని ఫుల్ గా ప్రెజెంట్ చేయరన్నమాట. సో నాకు ఆ సీక్వల్ వస్తే బాగుందని నేనైతే వెయిట్ చేస్తున్నా. దేర్ ఇస్ నో పోస్ట్ క్రెడిట్ సీన్ బ్రో, అందుకే నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది. అండ్ అలాగే కొంచెం డ్రామా కూడా స్టార్టింగ్ పికప్ అవడానికి టైం పట్టుద్ది అనమాట. అక్కడ కొంచెం టైం తీసుకోవాలి, ఓపిక చూడాల్సి వస్తుంది మీరు. అండ్ అలాగే కొన్ని చోట్ల కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే మిస్ అయ్యాయి. నాకైతే కొంచెం లాజిక్ ఇంకొంచెం బాగా ప్రెజెంట్ చేసి ఉంటే బాగా అనిపించింది. అంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది అనమాట. కిడ్స్ గా ఉన్నప్పుడు అసలు అక్కడ ఏం జరిగింది, ఆ కిడ్స్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ఇదంతా కూడా ఇంకా క్లియర్ గా చూపించుంటే బాగున్నాయేమో అనిపించింది నాకు. అక్కడ మెయిన్ ఆ బ్యాక్ స్టోరీ చాలా ఎమోషనల్ ఉండాలి. అంటే ఎందుకంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్ హీరోయిన్ కూడా అది గుర్తు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది, ఒప్పుకోదు చాలా వరకు కూడా. సో దాన్ని ఇంకా బాగా ప్రెజెంట్ చేసి ఉంటే ఎమోషనల్లీ హార్డ్ హిట్టింగ్ గా ఉంటే బాగుని అనిపించింది. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అంటే చాలా బాగా ప్రెజెంట్ చేశారు, బట్ ఆ ఎండింగ్ కొంచెం ప్రెజెంట్ చేస్తుంటే బాగుని అనిపించింది. అలా సడన్ గా ఆపేయకుండా యా అంతే. ఉన్నదంతా కూడా మూవీ అయితే నాకైతే బాగా అనిపించింది, నచ్చింది. జస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ మంచి థియేటర్ బ్రో. మంచి థియేటర్కి వెళ్ళండి, మంచిగా చూడండి. మీ దగ్గర అమౌంట్ ఉండి మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా థియేటర్ లో చూడండి, ఎంజాయ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ ఇన్కన్వీనియన్స్ గా రికార్డ్ చేసే విధానాన్ని కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. ఈ రోజుకి కుదరలేదు బయట రికార్డ్ చేయడానికి గట్టా. అండ్ రూమ్ కి వెళ్ళేటప్పటికి కూడా చాలా టైం పట్టుద్ది, నాకు వర్క్ ఉంది. సో అందుకే ఇలా పెట్టేస్తున్నా. సో అడ్జస్ట్ అయిపోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. అంటే లవ్ యూ ఆల్, బాయ్.